ఇక్కడ కనిపిస్తున్నది జీడిపప్పు బాదము నీళ్ళు నానబెట్టడం జరిగింది. ఈ రోజుల్లో మాంసము ప్రతి పండగ, పిల్లమ్మ పండుగ, పుల్లమ్మ పండుగ అని గొర్రెను కోస్తాం, మేకను కోస్తాం, ఆదివారం అని చికెన్ తెస్తాం, మటన్ తెస్తాం. ఈ రోజుల్లో మాంసం తింటాం. ఇప్పుడు మేక పచ్చిగడ్డి తింటుంది, అది ఎరిగేటప్పుడు లటుక్కుని ఎరుగుతుంది. కుక్క మాంసం తింటుంది, అది ఎరిగేటప్పుడు తినికి ఎరుగుతుంది. నేను చెప్తుంది ఏంటంటే మాంసం తినడం వల్ల మనిషికి ఏం ఉపయోగం లేదు. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఒక జంతువు చచ్చిపోయింది అనుకో, ఒక మేకనో ఒక కోడ చచ్చిపోయింది అనుకో, మలతనాడు పోయి చూడు, అట్లే పెట్టి దానికి ఎన్ని పురుగులు పడతాయి, ఎన్ని ఈగలు వాళ్తాయి, మలత రోజుకే తుప్పు పట్టిపోతుంది. అదే ఇలాంటి జీడిపప్పు కానీ బాదం కానీ చెట్ల నుంచి వచ్చినాయి, దాచిపెట్టి చూడు, ఎన్ని రోజులకైనా ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని నెలల తరబడి ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి మంచివి తిని ఆవుసిని పెంచుకోండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. అనవసరంగా మాంసాలు తిని అవి తిని కిడ్నీలు ఫెయిల్ అయ్యి అవి ఫెయిల్ అయ్యి దవాఖానల పూట ఎందుకు తిరుగుతారు?